వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనం చాలా చర్చించుకోవాల్సిన విషయం. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది, ముఖ్యంగా నీట్ ఎగ్జామ్కి సంబంధించి. అసలు నీట్ ఎగ్జామినేషన్ రోజు ఏం జరిగింది, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యింది అన్న వదంతులు నిజమా, నిజంగా లీక్ అయితే అధికారులు ఏం చేస్తున్నారు, కంప్లీట్ డీటెయిల్స్ సార్తో మాట్లాడదాం. సార్ ఏమంటారు, అసలు జరిగిందా లేదా, రూమరా కాదు నిజమా, సారే చెప్తారు. సతీష్ గారు, ఇదంతా నిజమా? డెఫినెట్గా అండి, చాలా వరకు నిజం ఉందని చెప్పాలంటే ఇది బాధాకరమైన విషయం. అంటే నేను ఈవెన్ గవర్నమెంట్లో ఉండి కూడా, అంటే మరి గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యి ఉండి కూడా నేను తప్పడం లేదు. 2019లో నీట్ మనకి స్టార్ట్ చేసినప్పుడు 15 లక్షల మంది రాశారండి. ఈ రోజుని ఆల్మోస్ట్ 25 లక్షలకి వెళ్ళారండి. అంటే 25 లక్షల మంది రాసే ఎగ్జామ్, ఇండియాలో పెద్ద ఎగ్జామ్. అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో 4 మంది అనుకుంటే 1 కోటి మంది జీవితాన్ని ప్రభావితం చేసి ఎగ్జామ్ అంటది. ఇట్స్ నాట్ దట్ మీరు 25 లక్షలు అనుకోకండి. పాప ఒక స్టూడెంట్ అంటే ఆబ్వియస్గా ఫ్యామిలీలో ఉన్న ముగ్గురు కూడా చదువుతారు. 4 నుంచి 5 సంవత్సరాల పాటు నీటికి ఎన్నో త్యాగాలు, ఎన్నో సాక్రిఫైలు చేసి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ జీవితాన్ని పణంగా పెట్టి 4 సంవత్సరాల పాటు అన్నీ వదిలేసి చదువుతారండి చాలామంది. ఇందులో చాలామంది సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు, అందరూ ఉండకపోయినప్పటికీ కూడా. బట్ చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు ఏదో జైల్లో ఉన్నట్టుగా అపార్ట్మెంట్లో పాపం చదువుతూ ఉంటారు. వీళ్ళ యొక్క ఆశలు జనరల్గా వాళ్ళ యొక్క ర్యాంకు తేడా జరిగితే వాళ్ళ యొక్క జీవితాలే తారుమారయ్యే అవకాశం ఉన్నటువంటి ఎగ్జామ్స్ అండి, జేఈ అడ్వాన్స్డ్ కానీ లేకపోతే నీట్ ఎగ్జామ్ కానీ. సో ఇలాంటి ఎగ్జాము డెఫినెట్గా ఏదైతే ఉందో, ఇది ఒక ఎగ్జామ్ నీట్ అనేది ఒక ఎంబీబీఎస్కే కాదండి, బీడీఎస్కి కానివ్వండి, బీఏఎంఎస్ కానీ, బీయూఎంఎస్ కానీ, బీఎస్ఎంఎస్ అని, బీహెచ్ఎంఎస్ అని, హోమియోపతి కానివ్వండి, బీడీఎస్ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఈవెన్ నర్సింగ్ కానివ్వండి, ఈవెన్ నర్సింగ్తో పాటుగా వెటర్నరీ కానివ్వండి, చాలా రకాల ఎగ్జామ్ కోర్సెస్ సంబంధించిన జరిగిన ఏకైక సింగిల్ ఎగ్జామ్ అంటది. ఒకప్పుడు ఏంటంటే ప్రతి స్టేట్ దేనికి చేసుకునేవారు, వాళ్ళకి అలా ఇచ్చేస్తే వాళ్ళ బాధలు పడేవారు. మొత్తం కలిపి సెంట్రలైజ్ చేసి ఎన్టీఏకి ఎప్పుడైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇచ్చారో వాళ్ళు ఆల్మోస్ట్ 4750 సెంటర్లు పెట్టి, అలా ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టి 571 సిటీస్లో, అబ్రాడ్లో కూడా 14-15 పెట్టి వీళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారండి. డెఫినెట్గా ఇది పెద్ద ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఛాలెంజింగ్ టాస్కే, అది అందరికీ తెలిసిందే. మేబీ జేఈ మెయిన్స్ లాగా షిఫ్ట్లు పెట్టకుండా ఒకే ఎగ్జామ్ పెట్టి ఒకే రోజున పెట్టి పెన్ అండ్ పేపర్ పెట్టారు వీళ్ళు. జేఈ మెయిన్స్ వేరండి, ఒక్కొక్క షిఫ్ట్లో 70-80 మంది రాస్తారు, మహా అంతకంటే ఎక్కువ రాయరండి. అంటే మ్యాక్సిమం అయితే మీకు వాళ్ళ 15 లక్షల మహా అయితే 1 లక్ష మించి రాయరండి వాళ్ళు. ఇక్కడ ఏమవుతుందంటే అందరూ కలిపి ఒకే రోజున ఒకే పేపర్ రాస్తున్నారు. ఇది ఒక రకంగా మంచిదే, గ్రేడింగ్ జరగదు, అందరికీ న్యాయం జరుగుతుందని పెట్టారు. కానీ ఇది ఏం జరిగిందంటేనంటే, ఆ రోజున ఎగ్జామ్ రోజున జరిగినప్పుడు ఏమైందంటే, హర్యానాలో జరిగింది ఏంటంటే ఒకే క్లాస్ రూమ్లో 8 మందికి 720కి 720 వచ్చినాయి. ఎప్పుడు కూడా నీట్ గత 2019 నుంచి మనం చూసుకున్నట్లయితే ఒకళ్ళకి ఇద్దరికి మ్యాక్సిమం ముగ్గురికి తప్ప ఫుల్ స్కోర్ ఎవరికి రాదండి. జనరల్గా ఎవరికైనా ఇక్కడ 67 మందికి ఇండియాలో 720కి 720 ఇచ్చారండి. 67 మంది, అందరికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు. ఎయిమ్స్ ఢిల్లీలో 50 సీట్లే ఉన్నాయి. అంటే మార్కులు వచ్చినాడు 720కి 720కి వచ్చినాడు సుఖంగా లేడు, ఎందుకంటే ఆడికి సీట్ రాదు. ఆడికి కూడా అదే కదా చూడండి, 719-18 ఎక్కడ ఎవరో, ఒక్కొక్క క్వశ్చన్కి 180 క్వశ్చన్లు ఉంటే ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్కులు ఇవ్వాలంటే. ఎగ్జామినేషన్ హాల్కి లేట్గానో లేకపోతే పేపర్ లేట్గా ఇచ్చారంటే బోనస్ మార్కులు ఇచ్చారండి. బోనస్ మార్కులు ఎన్ని ఇచ్చారు అంటే చెప్పట్లేదు. ఆర్టీఏలో అడిగినా చెప్పట్లా, నేను కూడా అడిగిన ఆర్టీఏలో, నాకు ఆన్సర్ రాలేదు ఇప్పుడు దాకా. వాళ్ళు ఏమంటున్నారు, కొంతమంది రాసిన వాళ్ళు చెప్పడం ఏంటంటే 60 మార్కులు 70 మార్కులు 80 మార్కులు కూడా వేశారంటున్నారు. ఏంటి బోనస్ మార్కులు 719-18 రావండి. ఒక క్వశ్చన్కి 4 మార్కులు ఉంటాయి కదండి, 180 మార్క్స్ 180 క్వశ్చన్స్ అంటేనండి. దానికి క్లారిటీ లేదండి. సోనే వచ్చిందండి. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎగ్జామినేషన్ పేపర్ ఇంగ్లీష్ మీడియం కాకుండా మేము ఏదో వేరే లాంగ్వేజ్ ఇచ్చేసాం, మేము యూపీ బీహార్లోను ఇచ్చేసిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత మాకు అందులో ఒక కుర్రోడు పేపర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. బయటకు తీసుకెళ్ళిపోయి వాట్సాప్లో సోషల్ మీడియాలో పెడితే పేపర్ బయటికి వెళ్ళింది, మాకు సంబంధం లేదని చెప్తున్నారు వీళ్ళు. కానీ ఒక స్టూడెంట్ బయటికి ఎందుకు వెళ్తాడు, ఎంతమందికి లీక్ అయితేని? సరే వెళ్ళాడు, సోషల్ మీడియాలో లీక్ అయింది, ఈ సెంటర్ నుంచి వెళ్ళి ఆడే పెట్టడానికి గ్యారంటీ ఏంటి? అదే కదా ఒకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బీహార్లో 14 మందినో 15 మందినో అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. వాడు ఓపెన్గా చెప్పాడు 10 లక్షల రూపాయలు తీసుకుని మాకు పేపర్ వచ్చిందని. ఏంటి, ఎఫ్ఐఆర్ చేశారండి, ఇది అన్అఫీషియల్ కాదు. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లోనే ఇది మెన్షన్ అయింది. 1 డే బిఫోర్ జరిగిందండి ఇది. 10 లక్షల రూపాయలు తీసుకుని చేశారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఎందుకంటే నేను ఈవెన్ మా పెద్దబాబు ఎగ్జామ్ రాసినప్పుడు కూడా 2021 టైంలో, నేను 2022లో నీట్ రాసినప్పుడు 2001లో వాడు ఎంపీసీ చదివాడు. సరే వాడు ఏదో ఐఐటీ సీట్ వస్తుంది, వద్దనుకుని మెడిసిన్కి వద్దాం అనుకుంటే అప్పుడు మెడిసిన్ రాసాడు వాడు. సో అప్పుడు 400 ఎంతో ర్యాంక్ వచ్చింది వాడికి. సో అప్పుడు కూడా
అదే సెంటర్లో 25 లక్షలు తీసుకుని ఒక డాక్టర్ దగ్గర పేపర్ని వేరేవాడి చేత రాయించారు. ఏంటి తంబు ఒరిజినల్ వేస్తాడో లోపలికి వెళ్ళి వేరేవాడు రాశాడు. అసలు ఫస్ట్ టైం నేను చూశాను గౌహతిలో అస్సాంలోను. ఓహ్ మై గాడ్. అంటే కష్టపడి చదివి విధానం. ఇప్పుడు ఈసారి చాలా సెంటర్స్లో ఒకళ్ళ ప్లేస్లో ఇంకొకరు రాసేసారు ఎగ్జామ్స్ వెళ్ళి. ఈసారి కూడా జరిగిందండి అది. అంటే మీకు బయటకు వచ్చింది కాబట్టి తెలుస్తుందండి. బయటకు రాకపోతే ఇప్పుడు ఎలా తెలిసింది? ఇప్పుడు 67 మందికి ఎక్కడైనా ఉంటుందా? సాధ్యం. ఒకే సెంటర్లో 8 మందికి వస్తుందా? ఎంత ప్రాబిలిటీ ఉండదు కదండి. ఓకే వచ్చింది 719 మార్కులు 18 మార్కులు వేసినప్పుడు బోనస్ మార్కులు వేసారని అంటున్నారు. ఎగ్జామినేషన్ లేట్గా పేపర్ ఇచ్చాం అది అని అంటున్నారు. సరే ఎన్ని బోనస్ మార్కులు వేసారంటే తెలియదు. 60 అంటున్నారు, 70 మార్క్స్ అంటున్నారు, లేదా 10 మార్కులు అంటున్నారు, 20 మార్కులు అంటున్నారు, అది క్లారిటీ లేదు. సరే ఇచ్చారు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ ఎప్పుడు కూడా ఇంత హై కట్ ఆఫ్ ఉండదండి. అంటే ఆల్మోస్ట్ దగ్గరగా ఇది ఎన్నో లక్షల మంది జీవితాలకు సంబంధించినటువంటిది విషయం అంటే చిన్న విషయం కాదు. ఇది తెలిసింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అదే ఇప్పుడు ఏ ఆంధ్రప్రదేశ్లోనో ఎంసెట్టో లేదా ఇంకో ఎగ్జామ్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ సర్వీస్ కమిషన్లో ఎగ్జామ్ చాలా వరకు కాపీలు జరిగినాయి, చాలా వరకు పేపర్ లీక్ అయినాయి, చాలా ఇష్యూస్ జరిగినాయి. ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎన్టీఐ నుంచి అఫీషియల్గా ఒక్క డైరెక్టర్ కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల. ఇంత జరుగుతుందా నేషనల్ అంతా సుప్రీంకోర్టులో కేసులు వేసారే, హైకోర్టులో కేసులు వేశారు కదా. వేసినప్పుడు ఎన్టీఐ బయటకు వచ్చి చెప్పాలి కదా అవకతవకలు జరగలేదు, ఇది బాగానే జరిగిందని చెప్తున్నారు. ఇది పిల్లలేమో సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది అంటే ఇప్పుడు నా బాధ ఏంటంటే సరే జరిగింది పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు ఇంకొక లాంగ్ టర్మ్ చదివితే అసలు నెక్స్ట్ ఇయర్ కూడా ఎలా జరిగితే అంతేగా. అంటే ప్రతి వాళ్ళు వాయిస్ రైట్ చేసి ఇలాంటివి జరగకుండా ఉండడానికి ప్రతి వాళ్ళు ఎవడ వంతులో వాడు ట్రై చేయాలంటే ఇప్పుడు నా వరకు నేనైతే నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో నాకున్న కనెక్షన్స్తో నేను రైట్ చేయవలసినట్టు వాయిస్ నేను రైట్ చేస్తాను. అందరూ ఎందుకంటే ఇది ఎవరి కాళ్ళు మనకు సంబంధించింది కాదు. నేను జేఈ రాశాను కదా నీట్ నాకు సంబంధం ఏంటి లేదా ఇంకోటి కాదండి. ఇది చాలా మంది పిల్లల యొక్క మానసిక ద్వారా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదండి. నేను అప్లై చేశాను. దీనికి సంబంధించి రియాక్ట్ అయింది. నాకు బోనస్ మార్కులు ఎన్ని వేసారని అడుగుతున్నాను నేను. నాకు రాలేదు ఆన్సర్ రాలా. అది రాలేదు. ఇప్పుడు అదొకటే కాదండి. ఇప్పుడు మీకు రాసినటువంటి విద్యార్థుల్లో తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ దగ్గర 80 నుంచి 90 వేలు రాశారండి. ఆంధ్రప్రదేశ్ నుంచి 79,000 80,000 రాశారు. తెలంగాణ నుంచి 88,000 అంతమంది రాశారండి. అంటే దగ్గర మన 2 రాష్ట్రాల నుంచి 175,000 మంది వరకు కూడా నీట్ ఎగ్జామ్ రాశారండి. మొత్తం 5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అంటే 175,000 మంది ఏదైతే ఉన్నారో వీళ్ళకి ఒక క్వశ్చన్ తేడా వస్తే వీళ్ళకి రావాల్సిన కాలేజీ రాదండి, మారిపోతుంది. ఒకటి ర్యాంక్ కూడా చాలా వందల్లో. ఇంకోటి మీకు తెలిసిన ఎవరన్నా రిలేషన్స్లో 715 710 మార్కులు వచ్చినప్పుడు కూడా హ్యాపీగా లేడు. ఎందుకు తెలుసా? 710 వచ్చినప్పుడు కూడా సీట్ రావట్లేదు అడుగున్నది. ఒకప్పుడు వచ్చిందండి. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ 67 మందికి వచ్చింది. 67 మందికి ఎయిమ్స్ ఢిల్లీ రాదు. ఎలా ఇస్తారో తెలియదు. కోర్టుకి వెళ్ళారు. ఎయిమ్స్ ఢిల్లీలో ఉంటాం 50-55 సీట్లు ఉంటాయండి. 67 మందికి వస్తే ఎలా ఇస్తారు? ఫస్ట్ ర్యాంక్ 67 మందికి ఎక్కడైనా వస్తుందా? టూ మచ్. అక్కడ మీరు చెప్పండి ఎక్కడైనా అలా వచ్చే అవకాశం ఉందా అలాగా? ఒకటి. రెండోది ఏంటంటే ఎగ్జామినేషన్ హాల్ ఇప్పుడు ఈవెన్ వీఐటీ లాంటి ఎగ్జామ్స్ అంటే స్కామ్లు జరుగుతున్నాయి. మేము చూసినప్పుడు వీఐటీ ఉందనుకోండి జస్ట్ ₹1,00,000 ఇస్తే ఢిల్లీలో ఏజెన్సీలు ఉన్నాయి. మీరు సిస్టమ్ ముందు ఉంటారు, వేరే వాళ్ళు రాయొచ్చు ఎగ్జామ్. తెలుసా మీకు ఈ టెక్నిక్ ఉంది? మీరు సిస్టమ్ ముందు ఉంటారు, ఎగ్జామ్ వేరే వాళ్ళు రాస్తారండి. వాళ్ళు 2-3 ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం. వీఐటీ ఎగ్జామ్లో 100 200 500 1000 వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది నాకు తెలుసు అండి. రైట్. ఒక కాలర్ రెడీగా ఉన్నారు సార్ దీని గురించి మాట్లాడడానికి. కాల్ చేస్తున్నారు. శ్రీధర్ గారు కాల్ చేస్తున్నారు తిరుపతి నుంచి. శ్రీధర్ గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. మా అమ్మాయి మొన్న నీట్ రాసిందండి. మా అమ్మాయికి యాక్చువల్ మార్క్స్ 454 వచ్చాయి. కానీ ఫైనల్ కి తర్వాత ఓఎంఆర్ రెఫర్ చేస్తే రిజల్ట్ లో 449 వచ్చాయి. 5 మార్క్స్ తగ్గాయి. నేను ఆ విషయం వాళ్ళకి మెయిల్ చేశాను ఎన్టీఏ వాళ్ళకి. మీరు ఇచ్చిన ఓఎంఆర్ అండ్ ఫైనల్ కి చూసుకుంటే 454 రావాలి, 449 వచ్చాయి. అది చిన్నదైనా కూడా అది కూడా వాళ్ళకి ప్రాపర్ గా ఇవ్వలేకపోయారు. ఇంకొకటి ఇప్పుడు ఎన్టీఏ ఫెయిల్ అయిపోయింది ఎగ్జామ్ ప్రాపర్ కండక్ట్ చేయడం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పవర్ ఉండదండి దీన్ని క్యాన్సిల్ చేసి. అవునండి ఇదే ఉందండి. 1 minute సార్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు ఇంతకుముందు ఎంసెట్ ద్వారా కండక్ట్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు మీరు శాంటిటీ పోయింది, మేము మా స్టేట్ వరకు మేము చేసుకుంటాము అనేది స్టేట్ గవర్నమెంట్ పవర్ ఉంది కదా సార్? ఉందండి. అది ఎలా ఉంటుంది అంటే 2019 ముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకుంది. ఒకప్పుడు కూడా మేమనుకున్నామంటేనండి ఒకప్పుడు మెడికల్ పీజీలో కూడా ఎగ్జామ్ రాయాలంటే సిఎంసీకి వెళ్ళాలంటే వెల్లూరు రాసేవారు, ఏఎఫ్ఎంసీ లేకపోతే జిప్మరో లేకపోతే చండీగఢ్ ఎగ్జామ్స్ రాస్తే అప్పుడు అనుకునే వాళ్ళు ఇన్ని ఎగ్జామ్స్ రాయాలంటే ఇబ్బంది అవుతుంది, ఒకే ఎగ్జామ్ పెడితే డబ్బులు కలిసి వస్తాయి కదా అని మేమే చెప్పాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఒక సింగిల్ ఎగ్జామ్ 25 లక్షల మందికి ఒక ఎగ్జామ్ పెట్టేస్తే పొరపాటుని ఎగ్జామ్ ఏదైనా స్కామ్ జరిగితే జీవితం నాశనం అవుతున్నాయి కదా. 10 ఎగ్జామ్లు పెడితే బెటర్ నాకు అనిపిస్తుంది అండి. ఇప్పుడు అదే కదా కనీసం 10 ఎగ్జామ్లు పెడితే. స్టాలిన్ కూడా దీని గురించి మాట్లాడినట్టు. అవునండి. ఇప్పుడు అతనే ఉంటున్నాడు మన నీట్లో మమ్మల్ని తీసేయండి బాబు చెప్తున్నాడు కదండి. కాదండి ఏ స్టేట్కి ఆ స్టేట్ ఎగ్జామ్ పెడితే మేబీ బర్డెన్ అవ్వచ్చు.
కానీ ఒక దాంట్లో 2 దాంట్లో ఏదైనా స్కామ్లు జరిగే ఇబ్బంది జరిగితే మిగతా ఎగ్జామ్స్లో పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గవర్నమెంట్ చేయవలసింది ఏంటంటే 2019 ముందు ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఎంసెట్లో ఎలాగైతే సీట్లు ఇచ్చారో మళ్ళీ దాన్ని రీఇన్స్టేట్ చేసి బాధ్యత స్టేట్సే తీసుకుని, ఏమంటే పవర్ ఎప్పుడు సెంట్రలైజ్ అవ్వడం డేంజర్ అండి. ఇప్పుడు కూడా చూడండి, బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమంటున్నారు, అన్ని పవర్స్ అన్ని ఒక చోట ఉంది, మోడీ గారి దగ్గరే ఉంటుంది, రాష్ట్రంలో మొత్తం అంతా కేసీఆర్ గారి చేతిలోనే ఉంది, లేకపోతే రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో, అంటే పవర్స్ అని ఎప్పుడైతే సెంట్రలైజ్ చేశారో ఒక రకంగా మీకు ప్లస్ కింద కనపడుతుంది. కానీ అది ప్లస్ కింద కాదండి, ఒక్కొక్కసారి మీకు మైనస్ అయిపోతుంది కదా. ఇప్పుడు జరిగింది ఏంటి, ఒకే ఎగ్జామ్ 25 లక్షల మంది రాసినప్పుడు సెంట్రలైజ్ పవర్ చేశారండి. దీన్ని డెఫినెట్గా 25 లక్షల మందిని ఎగ్జామ్ని కండక్ట్ చేసి స్టామినా కానీ అంత సిస్టమ్ కానీ మన ఇండియాలో లేదండి. రైట్, నెక్స్ట్ కాలర్ కూడా కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు నెల్లూరు నుంచి. లక్ష్మి గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. లక్ష్మి గారు మీ క్వశ్చన్ అడగండి. సార్ మా బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. బాబుకి స్కిల్ చేయాలని ఇంట్రెస్ట్ సార్. కాదండి, ఇది దానికి సంబంధించిన ఎపిసోడ్ కాదండి, నీట్కి సంబంధించిన ఎగ్జామ్ అండి. మీరు అదర్ సండే ఏదైనా రేపు లైవ్ దయచేసి అడగండి. రేపు మధ్యాహ్నం లైవ్ ఉంటుంది. కాదండి, ఇది ఏంటంటేనండి, ప్రతి రాష్ట్రం కూడా నీట్ యూజీ అండ్ పీజీ వీళ్ళ ఎగ్జామ్స్ వీళ్ళు ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేయాలి. ఇది కూడా ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేయాలండి. ఇప్పుడు మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేపర్ లీక్ అనియండి, ఎక్కడో ఒక చోట పేపర్ లీక్ అవుతూనే ఉంటుందా. సోషల్ మీడియా కాదండి, మీకు చూడండి 4,000 మీరు రఫ్ చూడండి 4,750 టెస్ట్ సెంటర్ల పేపర్లు వెళ్ళినాయి కదా 2 days ముందు. అవును, ఒక్క సెంట్రోడ్ సీల్ చింపి ఫోటో తీయకూడదని ఏమైనా రూల్ ఉందా? లేదుగా. ఒక రోజు ముందు పంపిస్తారు పేపర్. అయితే అది లక్కతో సీల్ చేస్తామండి. అసలు మీకు ఏమో టెక్నాలజీ మీద అవగాహన లేనట్టుంది. మీకు ఈ సీలు లేదు, ఏమీ లేదు. ఇన్ ద సెన్స్ మీకు ఆ నమ్మకం లేకపోతే ఇక గవర్నమెంట్ గా ఎగ్జామ్ కాదండి. నేనేమంటానంటేనండి, పెన్ అండ్ పేపర్ మానేసి, ఇప్పుడు జేఈ మెయిన్స్లో కూడా పేపర్లో కీలో తప్పులు వచ్చినాయి కాబట్టి తిట్టుకున్నాం, అది పర్లా. లీకేజీలు లేవు, ఎందుకని ఆన్లైన్ అది. ఓకే, మీకు అర్థమవుతుందండి. ఆన్లైన్లో ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. అవును, ఇక్కడ ఏంటంటేనండి, పెన్ అండ్ పేపర్లో 25 లక్షల పేపర్ని 13 లాంగ్వేజ్ల్లో 4,750 సెంటర్స్కి 571 సిటీస్కి పంపించినప్పుడు ఎవడో గవర్నమెంట్ తప్పు కాదు, ఇది ఎవడో ఒకటి టెస్ట్ సెంటరోడో ఇంకొకడో ఏదో కక్కుర్తిపడి చేస్తే ఆటోమేటిక్గా పేపర్ ఆటోమేటిక్గా బయటకు రాదని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏ టెక్నాలజీస్లో ఏమనుకుంటారంటే, సీల్ ఉండగా పైన కవర్ ఉండగా లోపల స్కాన్ చేసి మెకానిజం కూడా వచ్చింది. ఇది చాలా మంది తెలియదు. ఇంకొకటి కాదండి, ఇంతకుముందు సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా అండి, ఇంతకుముందు చూడండి, ఇక్కడ లా ఎక్సలెన్స్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, రాంబాబు అని ఉంటాడండి. మరి ఆయన ఇన్స్టిట్యూట్ రన్ చేస్తాడో ఏంటో తెలియదండి. ఎవరికి ఒక అతనికి ఐపీఎస్ వచ్చిందండి, ఎగ్జామ్ రాయించి ఐఏఎస్కి బ్లూటూత్ పెట్టి కనెక్షన్ ద్వారా ఆన్సర్లు చెప్పాడండి. కేసు అయిందండి, పబ్లిక్ దొరికాడండి, కేసు అయింది. ఆ కుర్రోడికి ఐపీఎస్ సర్వీస్ క్యాన్సిల్ చేశారు. మీరు గూగుల్ చేసి చూడండి, 2020 సంథింగ్, నాకు ఇయర్ సరిగ్గా గుర్తులేదు కానండి, 21, 22 సంథింగ్ ఆ టైంలోను. అంటే ఆల్మోస్ట్ మీకు సివిల్ సర్వీస్ ఇలా కాపీలు జరిగి ఏంటి, టెక్నాలజీని యూజ్ చేసుకుని కాపీలు జరిగి, నీట్ ఎగ్జామ్ జరిగి, జేఈ మెయిన్స్లోనే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కటి అప్ అండ్ డౌన్ పేపర్లు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి కీలు తప్పిచ్చేసి అక్కడ అన్యాయం జరిగి, పేపర్లో ఆన్లైన్లో పెట్టి ఎక్కువ షిఫ్ట్లు పెడితే అక్కడ అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు అన్ని కలిపి ఒకే షిఫ్ట్లో పెడుతుంటేనే ఇక్కడ మేనేజ్ చేయలేదు. సొల్యూషన్ ఏంటి సార్? దీనికి సొల్యూషన్ ఏంటంటేనండి, మొత్తం తీసుకెళ్లి సెంట్రలైజ్ చేయకూడదండి. వీళ్ళు ఏం చేయాలంటే, నీట్ వరకు అయితే మాత్రం అండి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇచ్చి, సో తమిళనాడు గవర్నమెంట్ ముందే మేల్కొందని చెప్పాలి ఈ విషయంలో. బాబు మీ సీట్లు మీరు ఫిలప్ చేసుకోండి, పవర్ అంతా నాకే కావాలి, ఢిల్లీలోనే పవర్ ఉండాలి అని చెప్పి ప్రతి ఆస్పెక్ట్లో కూడా పవర్ని సెంట్రలైజ్ చేసి ఢిల్లీలో పెడుతున్నారండి. ఇది డెఫినెట్గా కొంత కాదండి. కోర్టు ఈ సంవత్సరం వచ్చినటువంటి బీహార్లో ఇప్పుడు యూపీలోనండి, యూపీలో నిన్న న్యూస్ ఏంటి, 1 crore ఇచ్చిన తర్వాత పేపర్ ఇచ్చాడు అంటే 10 లక్షలు కాదు, 1 crore, 10 లక్షలు 10 మంది దగ్గర అండి, అది బీహార్. అది యూపీలో ఇప్పుడు నిన్న రాత్రి వచ్చిన న్యూస్ ఏంటి, 1 crore తీసుకుంటే పేపర్ మాకు వచ్చిందని చెప్పి చెప్తున్నారు ఎంక్వైరీ చేస్తే. సీసీ ఫుటేజ్ని మీరు చూసినట్లయితే కొన్ని దొరికినాయి. ఇప్పుడు ఎన్టీఏ బయటకు వచ్చి పబ్లిష్ చేయట్లేదు. సుప్రీంకోర్టుకి ఏమొచ్చింది తెలుసా మీకు ఆన్సర్, నీట్ అంతా బాగా జరిగింది, కౌన్సిలింగ్ చేసుకోండి అని చెప్తుంది. ఎన్టీఏ అఫీషియల్ వచ్చి మాట్లాడంట, లేకపోతేనేమో బాగా జరిగిందని చెప్పి రిప్లై ఇచ్చారు. ఈ స్టూడెంట్స్కి ఏమో అసలు ఎక్కడా లేని కట్ ఆఫ్ పెరిగింది, ప్లస్ చాలామందికి 710, 715, 720 ఎక్కడ రావు అన్న మార్కులు వచ్చినాయి. వాళ్ళు ఎవడే హ్యాపీగా, మార్కులు వచ్చినోడే హ్యాపీగా లేడండి, రానోడే హ్యాపీగా లేడు. ఇప్పుడు లాంగ్ టర్మ్కి వెళ్దామంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఎలా జరిగితే లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు నిన్న ఈరోజు 4వ తారీఖు నుంచి చూస్తే, ఇంకొక జోక్ చెప్పనా, ఈ నీట్ రిజల్ట్ జూన్ 14న రావాలి, కావాలని ఎలక్షన్ రోజున జూన్ 4న రిలీజ్ చేశారు ఇంటెన్షనల్గా. ఇప్పటి వరకు 2019 తర్వాత హిస్టారికల్గా ఇండియన్ హిస్టరీలో అనుకున్న డేట్ కంటే 10 రోజుల ముందు రిజల్ట్ అనేది ఇప్పటి వరకు రాలేదండి, ఇండియన్ హిస్టరీలో రాలేదు. ఇలాంటి పర్ఫెక్ట్ ప్లాన్డ్గా చేసి 4వ తారీఖుని ఎలక్షన్ టైంలో కానీ 3:30 మధ్యాహ్నం 4 గంటకి రిజల్ట్ రిలీజ్ చేసి అందరూ అడావుల్లో ఉంటారు, ఇది బయటకు పోతుందని పక్కాగా ప్లాన్ చేసి ఎవరన్నా కోర్టులో జైల్లో వేయాలంటే పొలిటీషియన్ శుక్రవారం నాడు సాయంత్రం ఎలాగైతే పట్టుకెళ్ళి వేస్తారో
రైట్, శని ఆదివారాలు సెలవు. ఎగ్జాక్ట్గా అదే ప్యాటర్న్లో ఎలక్షన్ రోజున కావాలని చెప్పి ఇచ్చారు. చాలామంది స్టూడెంట్స్ మీకు చనిపోయారండి సూసైడ్ చేసుకుని. దయచేసి అర్థం చేసుకోండి పేరెంట్స్ అందరూ, జరిగినటువంటి నష్టం ఎలాగైతే జరిగింది, బట్ సూసైడ్ చేసుకోవడం అనేది ఒక సొల్యూషన్ కాదు మనకి డెఫినెట్గా. ఎందుకంటే మీరు పెద్ద డాక్టర్లు అయ్యి దేశానికి ఒక ఆదర్శంగా ఉండవలసినటువంటి వ్యక్తులు నీట్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఇలాంటి విద్యార్థులు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్పందించట్లేదు సార్, మీరు అన్నట్లుగా ఇప్పుడు చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఈ లోపు దిద్దుబాటు చర్యలు చేసుకునే విధంగా అయితే కాదండి. గవర్నమెంట్ ఇంటర్నేషనల్ మనం ఏంటి చేయాలి? కాదండి, ఇంటర్నేషనల్ గా ఇండియాకు ఉన్న రెప్యుటేషన్ పోతుంది అని చెప్పేసి ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని ఒప్పుకోవద్దని చెప్తుంది. ఒప్పుకోవద్దు అని ఒప్పుకుంటే ఏమైందండి? మొత్తం ఇంటర్నేషనల్ గా రెప్యుటేషన్ పోతుంది. ఇదే స్టేట్ ఎగ్జామ్ కాదు కదా. మరి ఇయర్ అకాడమిక్ లో ఇప్పుడు 25 మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని అడుగుతుంది. మళ్ళీ ఎగ్జామ్ పెట్టమంటే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈ మినిట్ వరకు మన ఎపిసోడ్ చేసి ఈ మినిట్ వరకు కూడా గవర్నమెంట్ మళ్ళీ రీవాల్యుయేషన్ చేయమని అడిగారు. మళ్ళీ కీ కరెక్షన్ మళ్ళీ చేయమన్నారు. గ్రేస్ మార్కులు ఎలా ఇచ్చారో దానికి ఒక ప్రొసీజర్ ఇమ్మన్నారు. ఎక్స్ట్రా మార్కులు లేదు. రీ ఎగ్జామ్ చేయమన్నారు, లేదు. రీవాల్యుయేషన్ చేయమన్నారు. ఇప్పటి వరకు ఎన్టీఏ కానీ సుప్రీంకోర్టు కానీ కామ్గా ఉంది. మరి ఈ అకాడమిక్ ఇయర్ లో ఎగ్జామ్ ఏం చేయాలంటేనండి, స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఉన్న ప్లేసుల్ని బట్టి ఇది ఒక ఇష్యూ కింద రైజ్ చేయాలండి. దీని ఒక్కదాని గురించి కాదండి, వాయిస్ రైజ్ చేయాలి, గవర్నమెంట్కి వెళ్ళాలి, గవర్నమెంట్ మీద ప్రజల ఒత్తిడి ఇప్పుడు మీరు ఊరుకున్నారండి, మీకు అవసరం లేదు కదా, నేను రాయలేదు, నా ర్యాంక్ వచ్చిందని మీరు ఊరుకున్నారండి. బట్ దీంతో ఇది ఆగదు. ఇప్పుడు నేను చెప్తున్నాను 2022లో రాసినప్పుడు కూడా నేను చెప్తున్నాను, మా అబ్బాయి అదే సెంటర్లోనండి 25 లక్షలు ఒక డాక్టర్ ఇచ్చి వేరే వాడు రాశాడండి. నాకు బాగా గుర్తుంది. ఆ రోజు సెంటర్కి నేను వెళ్ళాను, మా అబ్బాయిని తీసుకుని వెళ్ళాను. సరే ఇంకా అదొకటి చిరాకు వచ్చి నేను పోతాను చేస్తున్నాడు మా వాడైతే. నేను నాకు అక్కడ ఎయిమ్స్ వచ్చినా నాకు అవసరం లేదు ఇక్కడ, మరి నాకు ఇది వద్దని చెప్పి అది కల్లారా చూశాడు వాడైతే. అసలు నేను ఆశ్చర్య వేసాను. 25 లక్షలు ఇస్తే తంబ ఒకటి వేయడం ఏంటి, లోపలికి వెళ్ళి ఇంకొకటి రాయడం ఏంటి? మొత్తం మేనేజ్మెంట్ ఇదంతా మేనేజ్మెంట్. అసలు మీకు ఒక్కొక్క సెంటర్లో ఇన్ని ర్యాంకులు ఎలా వస్తున్నాయి? అసలు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కూడా మీరు చేసేస్తారా? టెక్నాలజీని యూజ్ చేసి మొన్న ఎగ్జామ్స్లో కూడా అంటే ఎప్పుడునంటే 100 2 3 అవుతాయి కదా, పట్టించుకోం మేము కూడా. దాన్ని నెగిటివ్గా చెప్పలేదు. ఎన్ని ఎపిసోడ్లో కూడా ఎప్పుడు నేను నెగిటివ్గా చెప్పలేదంటే. సరే 100 1 2 జరుగుతూ ఉంటారు, పెద్ద దేశం కదా, అందరూ పర్ఫెక్ట్గా చేయలేరు కదా, ఎవడో కకృతి పడతారు డబ్బులకి అని చెప్పి అనుకోవచ్చండి. ఇది అలా కాదండి. ఇది అసలు ఇది మరీ గవర్నమెంట్. ఇది 720 మార్కులకి 67 మందికి వచ్చింది అంటే అసలు ఇది మామూలు విషయమా? 719 మార్కులు రావడం ఏంటండి? ఎవరికైనా వస్తుందా? 718 మార్కులు రావడం, 17 మార్కులు రావడం ఏంటి? నాకు అర్థం కాదు ఇది. ఈ గ్రేస్ మార్క్స్ సంగతి, ఆ గ్రేస్ మార్క్ ఎంతో చెప్పరా? ఎగ్జామ్ వేరే లాంగ్వేజ్ పేపర్ ఇచ్చేసారంట, ఒక అరగంట లేట్గా పేపర్ ఇచ్చారంట. ఈ పేపర్ చూసి బయటకు వచ్చాడంట, వాడేమి ఇచ్చేసాడట. ఇది హర్యానాలో జరిగిందండి, యూపీలో జరిగింది, మీకు బీహార్లో జరిగింది. ఈసారి మీకు వచ్చిన ర్యాంకులు మొత్తం తీస్తే లిస్టు మొత్తం క్వాలిఫైన్ వాళ్ళు హైయెస్ట్ నెంబర్ బీహార్ యూపీ ఉందండి, ఏపీ కంటే ఎక్కువ. అంటే ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే అంటే వాళ్ళు చదవడం కదండి, వాళ్ళని తక్కువ చేయడం కదండి. జరిగిన అన్యాయం పేపర్ లీకేజ్ ఆంధ్ర కూడా జరగచ్చు, హైదరాబాద్ కూడా జరగచ్చు అండి. ఇప్పుడు జరిగింది అక్కడ. అంతకుముందు నార్త్ ఈస్ట్లో జరిగింది కాదండి. ఎక్కడో అగర్తల, మిజోరాం లాంటి చిన్న పల్లెటూరులో టెస్ట్ సెంటర్కి పేపర్ 1 డే బిఫోర్ వెళ్తే ఆ ప్రిన్సిపల్ ఆ సీల్ చింపి పేపర్ తీయడానికి గ్యారెంటీ ఏంటి అసలు? మీరు చెప్పండి ఆన్సర్. లేదు, గ్యారెంటీ లేదు. ఒకరోజు ముందు పంపిస్తారు పేపర్స్. మీరు అనుకుంటారేమో గంట ముందు పంపిస్తారని. లేదు, 1 డే బిఫోర్ పంపిస్తారు కదా. రిమోట్ ఏరియాస్ టార్గెట్ చేస్తారండి వీళ్ళు. చేసి ఇది కోట్ల మీద జరుగుతుందండి వ్యాపారం. ఒక్కొక్క మెడికల్ సీట్కి నీకు 720 మార్కులు వస్తాయంటే 1 crore ఎవరు అనుకుంటారు జనం? ఏంటి మీరు 1 crore మీకు నాకు ఎక్కువ అవ్వచ్చు, జనాలకి 1 crore పెద్ద ఇష్యూ కాదు కదండి. బట్ ఇదేంటంటే చాలా మంది జీవితాలకు సంబంధించిందండి. అంటే నా సలహా అయితే ఏంటంటే, ఒకటి వాయిస్ రైట్ చేయాలి, డెఫినెట్గా గవర్నమెంట్కి వెళ్ళాలి, ట్వీట్స్ రూపంలో కానివ్వండి, వేరే రూపంలో కానీ ఎస్టేషన్ డెఫినెట్గా వెళ్ళాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఎవరైతే ర్యాంక్స్ రాలేదో లేకపోతే స్కోర్స్ తక్కువ వచ్చినాయో దయచేసి ఇది డిప్రెషన్కి లోన్ అవ్వాల్సినటువంటి, అంటే చాలా వరకు ఏంటంటే వాళ్ళ చేతిలో లేనటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. మార్కులు తక్కువ రానివ్వండి, ఎక్కువ రానివ్వండి, అది వేరే విషయం. ఫ్యూచర్లో స్ట్రెంగ్త్ పెంచుకుని మీరు దేశానికి ఆదర్శంగా ఉండవలసినటువంటి డాక్టర్లు కానీ లేకపోతే ఇంజనీర్లు కానీ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వీళ్ళు జనరల్గా చిన్న వాటికి ఏదైనా ఎమోషనల్గా ఇదయ్యి సూసైడ్ చేసుకోవడం కానీ లేకపోతే ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఇవి ఎట్టి పరిస్థితులు చేయకూడదు. ఫైట్ చేయాలండి. మనం ఫైట్ చేయాలి. ఇది అన్యాయం జరిగింది. ఇప్పుడు నేనే చెప్తున్నానండి, నేనేమి నెగిటివ్గా ఎప్పుడు చెప్పను గవర్నమెంట్కి ఎప్పుడు కూడా. ఇది మాత్రం ఇది మరీ అంటే ఇంకా నేను టాలరేట్ చేయడానికి కూడా అవకాశం లేని ఆస్పెక్ట్ అండి ఇది. అవును, పిల్లల ఒక రూమ్లో ఒక సెంటర్లో ఒక సీరియల్ నెంబర్లో 8 మందికి రావడం ఏంటి అసలు? ఈ హర్యానా వరుసగా 8 మెంబర్స్కి వచ్చింది. అదే చెప్తున్నాను, సేమ్ సీరియల్ నెంబర్ అండి, మీరు చూసుకోవచ్చు. వాడు ఇచ్చాడు ఎక్కడైనా 100 టాప్ 100 ర్యాంక్స్ లిస్ట్ ఇచ్చాడండి. ఎక్కడ ఇవ్వడండి జనరల్గాను. టాప్ 100 ర్యాంక్స్ లిస్ట్ ఇచ్చారండి వాళ్ళు. 67 వరకు 67 ఒకటో ర్యాంకే, 68 నుంచి 2వ ర్యాంకు, 2వ ర్యాంకా 68వ ర్యాంకా, 2వ ర్యాంక్ ఇచ్చాడు. 2వ ర్యాంక్ ఇచ్చాడు. ఓకే, లేదు 69 ఇచ్చాడు, 69 ఇచ్చాడు, 68 అలా ఇచ్చాడు. అంటే ఇది అసలు ఇది ఇంపాసిబుల్ అని తెలిసి కూడా సుప్రీంకోర్టుకి
ఎన్టీఏకి తెలిసి గవర్నమెంట్కి తెలిసి ఎవడో మాట్లాడేంటి అసలు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడే? అడిగితే ట్వీట్ చేస్తున్నారు వాళ్ళు, ఏమని అవకతవకలు జరగలేదు, పిల్లలు బాగా చదివారు, మార్కులు వచ్చినాయి, మేము కౌన్సిలింగ్ చేస్తామని చెప్తున్నారు ఈరోజు. ఇది ఇలా వదిలేస్తే ఇంకో 2 రోజుల్లో మీకు ఏం జరుగుతుంది తెలుసా? నోటిఫికేషన్ రిలీజ్ చేసి కౌన్సిలింగ్ చేయమంటారు వీళ్ళు. రైట్. కీ తప్పు వచ్చిందా సరి చేయండి అంటే సరి చేయరు, ఓఎంఆర్ రీవాల్యుయేషన్ చేయమంటే చేయరు, ఏది చేయట్లేదండి, వాళ్ళని ఎవరికైనా కూడా చేయట్లేదు. ఇది డెఫినెట్గా ఇది చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటేనండి, మణిపూర్లో ఏదో ఇబ్బంది అయిందని చెప్పేసి ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తారట. ఆ కండక్ట్ చేసినప్పుడు నార్మలైజేషన్ ఎలా చేస్తారు తెలుసు? ఇప్పుడు మీ మణిపాల్లో స్టూడెంట్స్ ఉన్నారండి, ఓకే అంత మెరిట్ కాదు, కొంచెం మామూలుగా ఉన్నారనుకుందాం. ఆ ఎగ్జామ్ తక్కువ శాంపుల్కి చేసి ఆ టాపర్ని ఈక్వల్ చేస్తారట. నార్మలైజేషన్ అంటారులేండి అది. అంటే ఏంటి, చిన్న శాంపుల్ అది, ఇది బిగ్ శాంపుల్. అవునుగా. ఓవరాల్గా అంత మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉండకపోవచ్చు అనుకుందాం, పోనీ అక్కడ తక్కువ చేయడం కాదనుకోండి, కలిపారు. ఇంత భారతదేశంలో 4750 సెంటర్లో ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు చేయడం ప్రాక్టికల్గా కష్టం అవుతుందండి. ఇది దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది స్టూడెంట్స్కి ఈసారి నష్టం జరిగింది. ఇప్పుడు ఈసారి మొత్తం జరగలేదండి. ఇప్పుడు మణిపూర్లో కొంచెం ఇబ్బందులు ఏవో జరిగిన, అల్లర్లు జరిగిన తర్వాత మళ్ళీ పెడతారని చెప్పారు. 2019లో కూడా అప్పుడే వర్షాలు జరిగిన, వరదలు అన్నారు, అట్లా జరుగుతున్నాయి. సో ఇది ఒక ఆర్గనైజర్గా చేయగలిగితే చేయాలి, లేకపోతే వేరే ఆల్టర్నేటివ్గా ఒక బాబు మీ స్టేట్లో మీ బాధలు మీరు పడండి. సో ఫైనల్ సొల్యూషన్ ఇప్పుడైతే ఈ పిల్లలైతే ఇప్పుడు ఈ ఇయర్ వాళ్ళు కనుక రైస్ చేయకపోతే ఆబ్వియస్లీ ఒక అకాడమిక్ ఇయర్ అయితే వాళ్ళు లాస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది టాలెంటెడ్ పర్సన్స్కి ఇప్పుడు సీట్ రానటువంటి పరిస్థితి. చాలా మంది 715 వచ్చినోడు సీటు 10 వచ్చినోడు కూడా సీట్లు లేవండి. కావాల్సిన కాలేజ్ వచ్చే ఉపయోగం ఏంటి? కష్టపడి తెచ్చుకుని ఉన్నారండి విజయవాడలో, హైదరాబాద్లో పాపం కొంతమంది 710, 715. వాడు హ్యాపీగా లేడు. మీరు అనుకుంటున్నారు వాడు హ్యాపీగా ఉన్నాడు, ఎందుకని వాడికి మిగతా వాళ్ళు పైకి వచ్చారు కదా. ఇప్పుడు 1,00,000 మంది వచ్చారు అనుకోండి పైకి, సరిపోదా? వస్తారు, ఎందుకు రాదు సార్, అంతే కదండి. ఇప్పుడు జరిగినటువంటి విధానం ఇది. కానీ ఇది మీరు రైట్ చేయకుండా మన కాముగా ఉన్నట్లయితే గవర్నమెంట్ మీద ఇలాంటి ప్రెజర్ చేయాలండి. ఫ్రీ పథకాలు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, తినేసి కూర్చుంటాం, లేకపోతేనేమో మాకు ఆడికి మన జనం ఎలాంటి వాళ్ళు అంటేనండి, ఎలక్షన్స్ అయిపోయినాయా, రిజల్ట్ వచ్చింది కదా, నెక్స్ట్ 5 ఏళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎవడు వస్తాడని డిస్కస్ చేస్తారటండి. అది నాకు అర్థం కాదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ గురించి 2029 ఎలక్షన్ గురించి మాట్లాడి పరిస్థితి దిగజారిపోయామని ఏంటి? ఇప్పుడు నుంచి మళ్ళీ పాలిటిక్స్ మాట్లాడతామా ఏంటి? 5 ఏళ్ళు కూడా మాట్లాడతామా? రైట్. సో అవి కాకుండా ఇలాంటి ఇష్యూస్ మీద గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ కానీ, లేకపోతే ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్న బీజేపీ వాళ్ళకి కానీ దీనికి సొల్యూషన్ కావాలండి. మీరు తీసుకెళ్తారా సార్? పర్సనల్గా మీరు తీసుకెళ్తారా? డెఫినెట్గా నాకు ఇప్పుడు ఈ 2 డేస్లో కూడా నాకు తెలిసినటువంటి వ్యక్తులతో నేను మాట్లాడాను. నేను ఆల్రెడీ వాళ్ళకి మెయిల్స్ పెట్టాను, నేను ఆర్టీఏలో క్వశ్చన్ అడిగాను. అంటే నా లెవెల్లో నేను చేయగలిగింది నేను చేస్తాను కదండి. ఇది కరెక్ట్ కాదు, ప్రజల మధ్య నుంచి కూడా వాయిస్ రావాలి. కాదండి, నీటికి సంబంధించి 1,00,000 మంది మీరు ట్వీట్ చేశారనుకోండి, ఏమవుతుంది? నీటికి సంబంధించి ఒక ఖచ్చితంగా స్పందన కావాలి, ప్రతిస్పందన కావాలి. ఎక్స్లో దీనికి సంబంధించి ఏదైతే అవకతవక జరిగిందని సార్ చెప్తున్నారో దాన్ని గుర్తెరిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా రియాక్ట్ అయ్యి అదే ఎక్స్లో మీరు రీట్వీట్ చేయండి. రీట్వీట్ చేస్తే ఒక కదలిక అనేది వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా దాన్ని స్పందించేటువంటి అవకాశం లేదు. ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి ఉంది, అధికారులు కూడా స్పందించట్లేదు. కావాలండి ఎలక్షన్ టైంలో దీన్ని రిలీజ్ చేశారండి, కావాలని. ఇప్పుడు అంతా ఫోకస్ అంతా అటైపోయింది కదా, అయితే 14 రావాల్సిన రిజల్ట్ కదా. హాజిటేషన్ అనేది కంపల్సరీ రావాలి. సో దీని నీటికి సంబంధించి ఎవరైతే అన్యాయం అయిందని బాధపడుతున్నారో, అన్యాయానికి గురయ్యామని ఆలోచిస్తున్నారో వాళ్ళు బయటికి రండి. బయటకు వచ్చి ప్రతి కూడా అన్యాయం అండి. మీకు అర్థం కాదు, 710 మార్కులు వచ్చినోడు కూడా అన్యాయం జరిగింది. సో 710 మార్కులు వచ్చినోడికి అన్యాయం జరిగింది అంటే మిగతా వాళ్ళందరికీ కూడా 25 లక్షల మందికి కూడా అన్యాయం జరిగినట్టే తద్వారా. సో అందరూ దీనికి సంబంధించి రియాక్ట్ అవుతారని సార్ కూడా కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా, 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.